నగరంలోని వివేకానంద నగర్ సంకల్ప్ హై స్కూల్ ఫేర్వెల్ డే కార్యక్రమం మంగళవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పూర్ణ వ్యాస్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో గత 10 సంవత్సరాలుగా ఐఐటి ఫౌండేషన్తో సంకల్ప్ హై స్కూల్ అంచెలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో పాఠశాల ఎంతో పేరు తెచ్చుకుందని తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ డే కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. విద్యార్థులు కుటుంబ సభ్యులుగా కలిసి 10 సంవత్సరాలు పాఠశాలలో భాగం కావడం జరిగిందని అన్నారు. పై చదువులకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారితో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ మనోజ్, దయాకర్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్లగొండలో ఐఐటి ఫౌండేషన్తో ఒక వేదికగా కావాలనే ఉద్దేశంతో కోటగిరి పూర్ణవ్యాస్ కరస్పాండెంట్ గారు తాను చదువుకున్నటువంటి చదువు భావితరాల పిల్లలకు పంచాలనే ఉద్దేశంతో తన తండ్రి ప్రోత్సాహంతో, మిత్రుల సహకారంతో, పేరెంట్స్ సహకారంతో పాఠశాలను స్థాపించి కేవలం ఐఐటి మీదనే శ్రద్ధ చూపిస్తూ విద్యార్థుల్లో చదువుపై ఇష్టాన్ని పెంచుతూ కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలనేటువంటి సంకల్పంతో సంకల్ప్ అనే పేరుతోటే సంకల్ప్ స్కూల్ను స్థాపించడం జరిగింది. నల్గొండ పట్టణంలోని పేరెంట్స్ అందరూ కూడా సహకారం అందించడం, సూచనలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో కూడా పట్టుదల పెరగడం, నిరంతరం అందరూ సోదర భావంతో చాలా చక్కగా పిల్లలందరూ కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫేర్వెల్ పార్టీ అనేటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలందరూ ఒక పాఠశాల కుటుంబంలా కలిసిపోయి ఉంటూ 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలు అయిపోయి పై తరగతుల దృష్ట్యా వెళ్ళిపోతున్న సందర్భంలో తోటి విద్యార్థులతోటి, సోదర సోదరిమణులతోటి గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభూతిని, అనుభవాన్ని పంచుకుంటూ ఈరోజు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు విద్యార్థుల పోషకులు, ఉపాధ్యాయ బృందము, ఇతర సిబ్బంది అందరూ కూడా నిరంతరంగా కృషి పట్టుదల వల్లనే ఈ పాఠశాల నల్గొండ పట్టణంలో ఐఐటి ఒక ప్రత్యేక పాఠశాలగా పేరు సంపాదించుకుంది. అందరి ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా పేరెంట్స్ ప్రోత్సాహం కానీ, ఉపాధ్యాయుల కృషి, సిబ్బంది సహకారం, అందరి కృషి వల్లనే ఈ సంస్థ ఈ స్థాయికి రావడం జరిగింది. ఇందుకు సంస్థ యాజమాన్యం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయ బృందం తన సొంత పిల్లలకు తేడా లేకుండా, ఇతర పిల్లలు మా పిల్లలు మీ పిల్లలు అనే తేడా లేకుండా అందరూ మన పిల్లలు అనేటువంటి ఆలోచనతోటి ఎనీ టైం వారి విద్య కోసం సమయాన్ని కేటాయిస్తూ చాలా ఉత్సాహంగా బోధనను అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడి నుంచి 10th క్లాస్ పూర్తయిపోయి ఇంటర్మీడియట్ చేసేటువంటి విద్యార్థులు కూడా పాఠశాల ఒక మొదటి సంవత్సరాన్ని సెలవులు వచ్చినప్పుడల్లా వచ్చి సార్లందరినీ కలవడం, వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్టు డౌట్లు ఏమైనా ఉంటే తీర్చుకోవడం, పాఠశాలలో చదువు అయిపోయిన తర్వాత దూరంగా ఉండడం కాకుండా ఆ అనుబంధాన్ని ఎప్పుడూ అలాగే కొనసాగిస్తూ
పూర్వ విద్యార్థులు కూడా ఎప్పటికీ పాఠశాలకు సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇది ఇలా జరగడం అనేటువంటిది మాకు మేము చేసేటువంటి ఈ కృషికి అందరి ప్రోత్సాహం ఇవ్వడం ఆనందదాయకంగా తెలియజేస్తున్నాము. Get